హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై. దానికోసం అని చెప్పేసి 4 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. నెక్స్ట్ తాలింపులు వేసుకుందాం. జనరల్గా నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడుతుంటాను, బట్ సన్ఫ్లవర్ ఆయిల్ అవైలబుల్లో లేదు. అందుకోసం అని చెప్పేసి శనగ నూనె వేసాను. సో తాలింపులు వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం 2 చిన్నులపాయ రెబ్బలు దంచుకొని వేసుకుందాం. తాలింపులో బాగుంటుంది, స్మెల్ కూడా అండ్ హెల్త్కి కూడా మంచిది. అవి వేగిన తర్వాత కొంచెం ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం. అది కూడా వేగనిద్దాం. సన్ఫ్లవర్ ఆయిల్ అయినట్టయితే బాగుండేది, శనగ నూనె అవ్వటం వల్ల ఇలా పొంగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇదంతా వేగిన తర్వాత మనం దొండకాయలు కూడా యాడ్ చేసుకుందాము, కట్ చేసుకున్న దొండకాయలు. నెక్స్ట్ ఇవి దొండకాయలు బాగా వేగడం కోసం అని చెప్పేసి మనం సాల్ట్, పసుపు వేసుకుంటాం కదా ముందుగానే. సో సాల్ట్ వచ్చేసి నేను ఇప్పుడు రాక్ సాల్ట్ వేస్తున్నాను. అది పింక్ కలర్లో ఉంటుంది, పింక్ సాల్ట్. సో ఇది వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి పసుపు, ఉప్పు వేసిన తర్వాత దొండకాయలు బాగా కుక్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఫ్రై అవ్వటానికి బాగుంటాయి. కాబట్టి ఈలోపు ఈ దొండకాయ వల్ల అసలు ఎలాంటి ఉపయోగాలు అనేవి చూద్దాం. చూశారు కదండి ఈ దొండకాయల వల్ల ఉపయోగాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ దొండకాయలు కూడా బాగా వేగిపోయినాయి అండ్ కుక్ అయినాయి కాబట్టి సో ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాము. 2 స్పూన్స్ 2.5 అట్లాగా కారం యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాము. చూసారు కదండి, కొంచెం బాగా కుక్ అయినాయి కదా, అదే ఫ్రై అయినాయి. సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, కొత్తిమీర ఫ్లేవర్ కదా. సో చూసారు కదండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.